హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఈరోజు మనం శ్రీరామనవమి స్పెషల్ ప్రసాదాలు ఎలా తయారు చేసుకుందామో చూసేద్దామా? ముందుగా పులిహోర తయారు చేసుకుందాం. దానికి కావాల్సినవి ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, మామిడికాయ తురుము, పల్లీలు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇందులో పల్లీలు, శనగపప్పు వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం తగినంత పసుపు వేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవాలి. అంతే, తాలింపు రెడీ అయిపోయింది. ముందుగా నేను ఒక ప్లేట్లో రైస్ పెట్టుకున్నాను. అందులో మామిడికాయ తురుము వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా నువ్వుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ తాలింపు ఇందులో వేసి పులిహోర కలుపుకోవాలి. మామిడికాయ పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది, పుల్ల పుల్లగా ఉంటుంది. అయిపోయిందండి, రెడీ. ఇప్పుడు కేసరి తయారు చేసుకుందాం. దానికి కావాల్సినవి చక్కెర, ఘీ, డ్రై ఫ్రూట్స్, ఇలాచి, రవ్వ. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఘీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అవి ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రవ్వ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వను ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేయాలి. ముందుగా అదే బౌల్లో తగినన్ని వాటర్ పోసుకొని వాటర్ మరిగేంత వరకు మూత పెట్టి పెట్టుకోవాలి. వాటర్ మరిగిపోయాయండి. ఇప్పుడు అందులో మనం రవ్వ వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో ఇప్పుడు మనం చక్కెర వేసుకోవాలి. చక్కెర వేసి బాగా కలుపుకోవాలి. ఇలాచి పౌడర్ వేసుకోవాలి. కొద్దిగా పాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పైనుండి కొద్దిగా ఘీ వేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి. అంతే, కేసరి రెడీ. ఇప్పుడు మనం పానకం తయారు చేసుకుందాం. ముందుగా ఒక బౌల్లో కొద్దిగా వాటర్ పోసుకొని అందులో కొద్దిగా బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు మిరియాల పొడి వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. మీ దగ్గర తులసాకు ఉంటే వేసుకోండి. పానకం రెడీ. ప్రసాదాలు అన్నీ రెడీ అయిపోయాయండి. పులిహోర, కేసరి, పానకం. ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.